ప్రభుత్వం అందించే వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో వ్యవసాయ ఇన్పుట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇక జాతీయ వరి పరిశోధన సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయాల చైర్మన్ జుత్తిగ నాగరాజు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా షెడ్యూల్డ్ కులాల రైతులకు ఉచితంగా స్ప్రేయర్లు, మట్టి నమూనా పరీక్ష కిట్లను కూడా అందజేశారు. కొన్ని రైస్ వెరైటీస్ గురించి 168 అని నాకు వ్యవసాయం గురించి నాలెడ్జ్ అస్సలు లేదు. ఒరిజినల్ గా ఈ మధ్యనే ఎమ్మెల్యే అయిన తర్వాతే కొంచెం వ్యవసాయం గురించి రకరకాల పద్ధతులు, ఈల్డ్ ఎలా పెరగాలి, ఈ అన్నిటి గురించి, అంటే ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే పంట ఈల్డ్ ఎలా దెబ్బతింటుంది, ఇలా అన్ని రకాలుగా పంట దెబ్బతింటానికి ఏమేమి కారణాలు ఉన్నాయి, సాగునీరు రావాల్సిన సమయంలో ఎలా అందాలి, ఆ డ్రైనేజ్ వెళ్ళే నీరు కూడా సరైన సమయంలో ఆ డ్రైన్ అవ్వకపోతే మరి పంట దిగుబడి మీద ఎంత ఇబ్బంది ఉంటుంది, ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది తెలుసుకొని ఆ సమస్యలన్నింటినీ ఎలాగా సరిచేయాలి అనే దాని మీద అధికారుల సలహాలు అన్ని తీసుకుని చేయడం జరుగుతుంది. కాంటాక్ట్ తోటి ఇక్కడ ఉన్న 400 మంది షెడ్యూల్ కాస్ట్ ఫార్మర్స్ కి 7,000 రూపాయల విలువైన బ్యాటరీ స్ప్రేయర్ ని వారికి అందించడం చాలా చాలా సంతోషించిన విషయం. వారికి బడుగు వర్గాల వారికి, కూలీ పని చేసిన వారికి, రైతు పొలంలో పనిచేసిన వారికి ఈ స్ప్రేయర్స్ అనేవి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే అక్కడి నుంచి 500 రూపీస్ విలువైన కిట్, అంటే మామూలుగా అప్లికేషన్ ఎట్లా చేస్తారంటే ఇంత తక్కువ వాళ్ళు ఇంత యూరియా వేశారు కాబట్టి మనం వేసేద్దామని చెప్పేసి వెళ్ళిపోవడం తప్పితే సైంటిఫిక్ గా టెస్ట్ చేసి ఇంత అవసరం ఉంది, దీనికి ఇంత నైట్రోజన్ ఇంత అవసరం ఉంది, లేకపోతే ప్రొడక్షన్ దీనికి ఇంత అవసరం ఉంది అనేది లెక్క లేకుండా వేసేసుకుంటూ వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాం. అలాగే మట్టిని కూడా పాడు చేసుకుంటున్నాం, భూమిని కూడా. అలా కాకుండా మంచి కిట్స్ కూడా వారు ఇవ్వడం జరిగింది. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. కొత్త వంగడాలు తీసుకురావడం జరిగింది, హైబ్రిడ్స్ తీసుకొచ్చారు, పేటెంట్స్ ఉన్నాయి.